ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం పట్టిసీమ. ఈశ్వరుడు ఇక్కడ వీరేశ్వర స్వామిగా భద్రకాళితో కలిసి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పోలవరానికి 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది మధ్యలో ఉన్న కొండ మీద ఈ వీరేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇవాళ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శంకరా హే కరుణాకరా నీ రక్షే మాపై ఉంటే చాలు హరా మదిలో నువ్వే కొలువుండి పోవా స్వామి మాకై కాపుండరా శరణం స్మరణం సకలం హరణం శంభో నీ రూపమే శివ శివ శంభో అపరూపమే. చుట్టూ పవిత్ర గోదావరి, మధ్యలో కొండ. పురాణ కథనాల ప్రకారం ఈ కొండను దేవకూటమని పిలిచేవారు. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన ప్రాంతం. కొండ మీద సువిశాలమైన ప్రాంగణంలో కొలువు తీరిన ఆలయమిది. ప్రధాన దైవం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి. ఈయన్నే వీరేశ్వర స్వామి అని అంటారు. చుట్టూ వివిధ పరివార దేవతలతో కూడి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి విరాజిల్లుతున్నాడు. తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు కైలాసనాదుని మహిమలు వైరాగ్య భరితుని చరితలు కైలాసనాదుని మహిమలు వైరాగ్య భరితుని చరితలు జగముల నేలేటి జగదీశ పరమేశ జగముల నేలేటి జగదీశ పరమేశ చిత్రాతి చిత్రము నీలీలలు తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు. కొచ్చెర్లకోట వంశీకులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. పురాణ కథనం ప్రకారం పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించకుండా అవమానించాడు. ఇక పిలవని పేరంటంగా ఆ యజ్ఞానికి వెళ్లిన సతీదేవి తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో దగ్ధమయ్యింది. మహోగ్ర రూపంతో రుద్రుడు తన జటాజూటం నుండి ఒక జటను నేలకు విసిరికొట్టి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి సంహరించమని ఆదేశించాడు. శివుడి ఆదేశం మేరకు వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసి తన ఆయుధమైన పట్టిసంతో దక్షుడి తలను ఖండించి దాన్ని గోదావరిలో కడిగాడు. కనుక ఈ ప్రాంతానికి పట్టసమని, పట్టిసీమని, పట్టసాచల క్షేత్రమని పేరు వచ్చింది. భక్తులను అనుగ్రహించేందుకు స్వామి ఇక్కడ శ్రీ భద్రకాళి సమేతుడై వీరేశ్వర స్వామిగా అవతరించాడు. దేశవ్యాప్తంగా వీరభద్రుడు విగ్రహ రూపంలో కాకుండా లింగాకృతిలో కొలువైన ఏకైక దేవాలయమిది. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో అనుభున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా
शिव शङ्कर ॐ नमः शिवाय नीलकन्धरा शिरसुन गङ्गम्मतो तनुगुण गौरम्मतो तररिरा तरिवितिरणीश नमः शिवाय रुद्राय भद्राय सर्वाय सर्वाय शिव पूजकु वेळाय कदलिरा ओम नमः शिवाय వీరభద్రుడిది మహోగ్ర స్వరూపం. ఆయన ఉగ్రత్వాన్ని చూసి దేవతలందరూ భయపడ్డారు. వీరభద్రుణ్ణి శాంతింపచేసేందుకు శ్రీమన్నారాయణుడు సైతం ప్రయత్నించి విఫలమయ్యాడు. భద్రకాళి ఉద్భవించిన తరువాత ఆమెను చూసి వీరభద్రుడు శాంతించాడు. దేవతల విన్నపంపై అగస్త్య మహర్షి వీరభద్రుణ్ణి శాంతింపచేసేందుకు వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు. అగస్త్యుడి ప్రార్థన మేరకు స్వామి ఇక్కడ వీరేశ్వరుడిగా లింగరూపంలో వెలిశాడు. అలనాడు అగస్త్య మహర్షి వీరభద్రుణ్ణి పట్టుకున్న గుర్తుగా వీరేశ్వర లింగంపై ఆ మహర్షి చేతి గుర్తులు కనిపిస్తాయి. అలాగే అగస్త్య మహర్షి విలయ తాండవంతో విడిపడి ఉన్న వీరభద్రుడి కురులను సరిచేసి శిఖను ముడివేసిన దానికి గుర్తుగా ఈ వీరేశ్వర లింగంపై ముడివేసిన శిఖ ఈనాటికి స్పష్టంగా కనిపిస్తుంది. మూడంతస్తుల సమున్నతమైన రాజగోపురం స్వామివారిని అమ్మవారిని సేవించుకునేందుకు ఇక్కడికి వచ్చే భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. ఈ రాజగోపురం దక్షిణముఖంగా ఉంటుంది. రాజగోపురాన్ని దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి వెళ్తే ఎదురుగా తూర్పు ముఖంగా శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. పూర్వం ప్రమథగణాలకు అధిపతి అయిన వీరభద్రుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తాంత్రికులు ఇక్కడ రహస్యంగా పూజలు జరిపేవారని, తాంత్రిక ఉపాసన చేసేవారని ప్రతీతి. కానీ కాలాంతరంలో అది పూర్తిగా కనుమరుగైపోయాక తర్వాత పూర్తిగా సామాన్య భక్తుల రాక బాగా పెరిగింది. కానీ ప్రత్యేకంగా అమావాస్య నాడు మాత్రం కొందరు అఘోరీలు ఇప్పటికీ స్వామిని ఉపాసించేందుకు ఇక్కడికి వస్తుంటారని చెబుతారు. దేవకూటంపై అలనాటి పౌరాణిక గాథకు, వీరభద్రుడి ఆవిర్భావానికి, దక్ష సంహారానికి నిదర్శనంగా కొలువుతీరని ఈ ఆలయం అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంగా తెలుస్తోంది. శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని ప్రతీతి. పరశురాముడు కూడా వీరేశ్వరుని దర్శించుకునే మోక్షాన్ని పొందినట్టుగా పురాణ కథనాలు చెబుతున్నాయి. తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో.
చుట్టూ ప్రవహించే గోదావరి నదీ జలాలతో దేవకోట పర్వతంపై ఉన్న ఈ ఆలయం భక్తుల మదిలో అలౌకికమైన ఆధ్యాత్మిక దివ్య అనుభూతిని నింపుతుంది. దక్షిణ దిశలో ఉన్న 3 అంతస్తుల గాలిగోపురంపై శివపరివారానికి చెందిన వివిధ దేవీ దేవతలు, యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుషుల విగ్రహాలు తీర్చిదిద్దబడి ఉంటాయి. రాజగోపురాన్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ఎదురుగా నంది మంటపం, దాని ఎదురుగా ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం కనిపిస్తాయి. ప్రధాన ఆలయం తూర్పు దిశగా ఉంటుంది. నందీశ్వరుడు స్వామివారికి ఎదురుగా ఆసీనుడై ఉంటాడు. దాటుకొని ముందుకు వెళితే నంది మంటపం, నంది మంటపం నుండి ముందుకు కదిలితే వీరేశ్వర స్వామి వారి అంతరాలయం. ఇక్కడ భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్ల వరుసలు ఉంటాయి. ఈ క్యూలైన్ల వరుసల్లోంచి లోపలికి వెళితే భక్తులు నేరుగా గర్భాలయంలోకి చేరుకోవచ్చు. నమ శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్రభూషణ దీవించరావయ శంభో శంకర నమ శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం. సమున్నతమైన పీఠంపై దేదీప్యమాన ప్రభలతో వెలుగొందుతున్న శివలింగం రూపంలో శ్రీ వీరేశ్వర స్వామి గర్భాలయంలో కొలువుతీరి ఉంటాడు. భద్రకాళి అమ్మవారు పడమర దిశగా కొలువై ఉంటారు. కానీ ఇక్కడ వీరభద్రుడు భద్రకాళిని చూసిన తర్వాత శాంతించాడని చెప్పడానికి ఆనవాలుగా అమ్మవారు శాంత స్వరూపిణిగానే భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. కుడి చేత త్రిశూలాన్ని, ఎడమ చేతిలో వరముద్రను ధరించి రజత కిరీటంతో పుష్పమాలాలంకృతయై ప్రసన్నవదనయై సింహాసనారూఢయై అమ్మవారు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు. చీటి భవన్నిఖిల కేటి కదంబ తరువాటీషు నాకి పటలి కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంబిత పదా పాటీర గంధ కుచ శాటి కవిత్వ పరిపాటి మగాతి పసుతా ఘోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటీర సేన తనుతా జ్వలన కీలా నిజ స్థుతి విధా కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ లభా. దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకోట పర్వతంపై ప్రళయతాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళి ఆవిర్భవించింది. భద్రకాళిని చూసిన తర్వాతే వీరభద్రుడి ఉగ్రం శాంతించింది. వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని మింగేశాడు. దాంతో ఆ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండడంతో భావనారాయణుడు తన వామనేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడు. భావనారాయణుడి భక్తికి మెచ్చిన వీరభద్రుడు కరుణించి ఆయనకు చక్రాయుధాన్ని తిరిగి ఇచ్చాడని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ వెలిసిన వీరభద్రుణ్ణి వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళితో కళ్యాణోత్సవాన్ని జరిపించాడు అగస్త్య మహర్షి. అదేవిధంగా శ్రీ భూనీలా సమేతుడైన భావనారాయణ స్వామికి కూడా కళ్యాణోత్సవం జరిపించాడు. జగత్ కళ్యాణం కోసం ఏటా ఈనాటికి ఈ 2 కళ్యాణోత్సవాలు ఈ కొండ మీద ఉన్న ఆలయంలో జరుగుతూ ఉంటాయి. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు, కోరితే శోకము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. దేవకోట పర్వతంపై వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం అనేక పరివార దేవతల ఉపాలయాల సమాహారంగా విరాజిల్లుతోంది.
సువిశాలమైన ప్రాంగణంలో విశాలమైన ప్రహారీలతో సమున్నతమైన 3 అంతస్తుల రాజగోపురముతో విలసిల్లే ఈ ఆలయ వైభవాన్ని దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులకు కుడిపక్కకు తిరిగితే అమ్మవారి దేవాలయం, సూర్యనారాయణమూర్తి, లక్ష్మీ గణపతి దేవాలయాలు కనిపిస్తాయి. ఎడమ పక్కకి తిరిగితే లక్ష్మీ కేశవస్వామి, తాండవ వీరభద్రుడి దేవాలయాలు ఉంటాయి. ఈ ప్రాంగణంలో ఈశాన్యం మూల నవగ్రహాలు, కాలభైరవుడు ఉంటారు. వాయవ్యం మూల గ్రామదేవత అయిన దుర్గాభవాని అమ్మవారు, మహిషాసురమర్దిని వేంచేసి ఉంటారు. ఇక్కడే కుమారస్వామి దేవాలయం కూడా ఉంటుంది. క్షేత్రపాలకుడైన భావనారాయణ స్వామి శివాలయానికి ఉత్తర దిశలో ఉంటారు. ఇక్కడే సీతారామస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటాయి. శివాలయానికి వైష్ణవాలయానికి మధ్యన అనిస్త్రీ, పునిస్త్రీ అమ్మవార్ల దేవాలయాలు ఉంటాయి. వీళ్ళు సంతాన దేవతలు. ఈ దేవతలను సేవించుకున్న భక్తులకు అనతి కాలంలోనే సత్సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. దీనికి ఇక్కడ ఎన్నో దృష్టాంతాలున్నాయి. మొత్తం ఈ పరివార దేవతల ఆలయాలన్నీ ముఖమంటపంలోనే ఉంటాయి. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే. న్యాయదేవతే శంఖమూదగా పూలమాల కురిసే. రాజమకుటమి ఒసగెలి నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. వైదిక స్మార్త ఆగమం ప్రకారం ఇక్కడ నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. కార్తీక మాసంలో 30 రోజుల పాటు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. భక్తులు విశేషంగా స్వామివారి దర్శనం కోసం వస్తారు. దేవస్థానం వారు ఈ 30 రోజులు భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందజేస్తారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. శివరాత్రికి 3 రోజుల పాటు ఈ క్షేత్రంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి నాడు స్వామివారిని దర్శించుకొని సేవించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయానికి తరలి వస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ చాలా పెద్ద తిరునాళ్లు జరుగుతాయి. మాఘమాసంలో భీష్మ ఏకాదశి నాడు పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమై మాఘ పౌర్ణమికి ముగుస్తాయి. భీష్మ ఏకాదశి నాడు స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. శివం హే శివం ఓం శివం అగజాతనాదం స్వర్ణది శతప్రాణకాంతం శంకరం హేరంభశాస్తం భైరవం ప్రణమామ్యహం. శరవణోద్ధవ సన్నుతం శ్రీహరం శ్రీహరం శరవణోద్ధవ సన్నుతం దశావరధ్వంసిం ప్రణమామ్యహం. పట్టిసంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు సకల కార్యసిద్ధి, ఆనందం, ఐశ్వర్యం వరంగా లభిస్తాయి. స్వామివారికి విన్నవించుకున్న కోరికలన్నీ అతి శీఘ్రంగా సిద్ధిస్తాయని భక్తుల అపారమైన విశ్వాసం. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: పోలవరానికి 3 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టిసం గ్రామానికి బస్సులో చేరుకుని అక్కడి నుండి పడవలపై స్వామివారి ఆలయానికి చేరుకోవాలి. రాజమండ్రి నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. నిడదవోలు నుండి పోలవరానికి వెళ్లే బస్సులన్నీ పట్టిసం మీదుగానే వెళ్తాయి. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామినే నమః. శిథిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ వారు పునరుద్ధరించారు. ఒకప్పుడు కనీసం మంచినీళ్లు కూడా దొరకని ఈ ఆలయంలో ఇప్పుడు భక్తుల కోసం తాగునీటి వసతి గృహాలు, భోజనశాలలు వంటి అన్ని సౌకర్యాలు ఏర్పడ్డాయి. దేవాలయం చుట్టూ అందమైన ఉద్యానవనాలను పెంచారు. గోదావరి పుష్కరాల సమయంలో ఈ ఆలయానికి ఈ హంగులన్నీ అమరాయి. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మదరగొట్టు ఠమరుగాన్ని కంచి కొట్టు అట్ల దిక్కులదిరగట్టు తాండవేశ్వర. నమో నమః నమో నమః నమో నమః శివాయ. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు
పరమేశ్వర జై శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జై శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.